జనగామ ఏరియా హాస్పిటల్లో మందుల కొరత వేధిస్తోంది. ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. దవాఖానా నిధులు గోల్మాల్ జరిగాయనే ఆరోపణలతో అభివృద్ది కమిటీ ఏర్పాటు వాయిదా పడింది. 15 రోజులుగా మందులకు నిధులు లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే హాస్పిటల్లో మెడిసిన్స్ కి ప్రాబ్లం లేదంటున్నారు డాక్టర్లు. జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది. ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. సర్కారీ దవాఖానకు వచ్చే రోగులు ప్రైవేట్ షాపుల్లో మెడిసిన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం కేస్ షీట్స్ ఫైల్స్ కూడా లేక తెల్ల కాగితాలపై ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధుల నుంచి ప్రతి నెల మందుల కోసం 50,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల అభివృద్ధి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రి సమీక్షా సమావేశంలో ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో కమిటీ నియామకాన్ని వాయిదా వేశారు కలెక్టర్. కొత్త కమిటీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. దీంతో నిధుల ఖర్చు చేసేందుకు కమిటీ లేకపోవడంతో 15 రోజులుగా మందులకు కొరత ఏర్పడింది. హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయి ఉన్నాము. మేము ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు వచ్చి చూపెట్టుకుంటే మెడిసిన్ రాసి బయట తీసుకోమంటారు. అలాంటి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా మరి హాస్పిటల్ ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ పరిస్థితి మీరే గమనించి సరైన చర్య తీసుకోవాలని. ఆసుపత్రిలో మందులు ఇతర వైద్య సామాగ్రికి కొరత ఏర్పడటంతో రోగులకు వైద్య సేవలు అందించడం కష్టంగా మారుతోంది. డెలివరీ పేషెంట్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయట నుంచే మెడిసిన్ ను కొనుగోలు చేస్తున్నారు. ఆసుపత్రిలోని సిటీ స్కానర్ సెంటర్ కూడా పనిచేయకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు డాక్టర్లు. మనకు హాస్పిటల్లో మటుకు ప్రాథమిక చికిత్సకు సంబంధించిన వరకు దగ్గు, దమ్ము, జ్వరాలు, లూజ్ మోషన్స్, సీజనల్ డిసీజెస్ కానీ రొటీన్గా వచ్చే మన హాస్పిటల్కి వచ్చే అందరి పేషెంట్స్కి అన్నిటికీ సరిపడా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. కొన్ని అంటే యాంటీబయాటిక్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో 1-2 కేటగిరీస్ ఇస్తారు. అవన్నీ వచ్చి కూడా మనకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ మనకు వరంగల్ నుంచి రావాలి. గవర్నమెంట్ పంపిస్తుంది మనకి. అది అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన హాస్పిటల్లో ఉన్న స్టోర్లో మనం ఎంట్రీ చేసుకుని ఫార్మసీకి ఇస్తాం. ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించే ధర్మాసుపత్రిలో మందుల కొరత వేధిస్తోందంటున్నారు రోగులు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నిరాశ ఎదురవుతోందంటున్నారు. మెడిసిన్, స్కానింగ్ లేక అవస్థలు పడుతున్నామంటున్నారు పేషెంట్ల బంధువులు. మందులు కూడా అంటే కనీస మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్లో అన్నీ కూడా బయటికి రాస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్లిప్ చూసినట్టయితే ఈ స్లిప్ అంటే మరి వైద్య విధాన పరిషత్ అనే స్లిప్ మీద లేకుండా ఈరోజు మరి తెల్ల కాగితాలు నింపి స్లిప్పులు రాసేటువంటి దుస్థితి ఈరోజు ఈ హాస్పిటల్లో నెలకొంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కేసీట్ రాయడానికి కూడా లేదు. మరోవైపు ఆసుపత్రిలో మందుల కొరత ఏమీ లేదంటున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ పద్మ. రెగ్యులర్ ట్రీట్మెంట్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఏదైనా మందులు తక్కువగా ఉంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పిస్తామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్. ఎంఎస్ఐడిసి నుంచి మనకి సప్లై అయినది సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మెడిసిన్స్ సరిపడినంత ఉన్నాయండి. యాంటీబయాటిక్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ, ఎనాలిసిస్ కానీ అన్నీ ఉన్నాయి. సర్జికల్ ఐటమ్స్ కొంచెం తక్కువ సప్లై అయినాయి. అయినా కూడా ఈ రోజు నాటికి మనం 96 కేసెస్ డెలివరీస్ అయ్యాయి. తర్వాత ఇది కాక రొటీన్గా యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ మామూలుగా రొటీన్గానే జరుగుతాయి. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నారు రోగులు.